అండి అందరికీ నమస్కారం నేను ఆర్యానా తుమాకు మాలూం జిందగీ మే హర్ దిన్ ఎవ్రీడే ప్రతిరోజు కలగంటానండి దేవుడా నేను ఏదో ఒక రోజు రిచ్ అయిపోవాలి దేవుడా బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగిపోవాలి కబ్ అమీర్ హోతూ మై అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను ఆలోచించేలోపు మంత్లీ ఈఎంఐస్ వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ ఈఎంఐ సంగతి చూద్దామని అనుకుంటూ ఉంటాను ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆగస్ట్ 21కి అమీర్ లోగ్ అనే సినిమా వస్తుంది అరే వీళ్ళు ఏదో కొద్దిగా మనకు సంబంధించిన వాళ్ళలాగానే ఉన్నారే అది అర్జెంటుగా వీళ్ళతో మాట్లాడదాం నా డ్రీమ్స్ వీళ్ళ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ మ్యాచ్ అవుతున్నాయా అసలు ఏంటి పంచాయతీ తెలుసుకుందామని చెప్పి వచ్చేసా हेलो अमीर लोग नमस्ते नमस्ते क्या अमीर लोग मतलब अमीरपेट में रहते हैं उसके लिए अमीर लोग हैदराबाद में रहते हैं इसलिए अमीर लोग ये तो है हैदराबादी मतलब मिनिमम दिलदार रहते हैं ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అనంటే నాకు అమీర్ లోగ్ అనే టైటిల్ చూస్తే అరే మనోళ్ళ సినిమా భయ్ మన సినిమా భయ్ అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ టైటిల్తోనే మీరు యాక్చువల్లీ సగం హిట్ కొట్టేసిండ్రు ఐ మీన్ ఇట్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఎట్లుంది మీకు అంటే మీరు ఆర్కిటెక్ట్ చేస్తారని చెప్పి విన్నా సో అదే ప్రాసెస్లో సినిమా కూడా చేసేసారు హౌ ఇస్ ద వైబ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైబ్ అయితే ఈ సినిమా త్రూఅవుట్ డే 1 నుంచి కూడా బికాస్ ఆఫ్ ద టీమ్ మజా వచ్చింది సినిమా చేసుడు మాత్రం సో యా చూద్దాం నాకైతే మీ కుర్రోళ్ళని చూస్తుంటే ఒక లైన్ హమ్ చేయాలని ఉంది కుర్రాల్లో చాలా బాగుంది అండ్ అంత ఈజీ ఉన్నారా ఎవరు క్యాటరింగ్ మనదేనా कार हैदराबाद में चलाना ड्राइविंग अरे सुबह से कॉल आ रहा है गाड़ी अर्जेंट है कहते सुबह से कॉल आ रहे मैं यहाँ पे बैठा हुआ हूँ क्या कर सकते हैं ऐसा नहीं दिख रहा किसी को पिक करने के लिए जाने के लिए गलत इल्जाम नक्को लगाओ शादीशुदा आदमी हूँ ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు ప్రాపర్ గా మీకు వచ్చా అట్లా మాట్లాడడం हैदराबाद ही बिलोंग नहीं हैदराबाद में था बट 10-15 साल से हैदराबाद में हूँ तो दोस्तों की वजह से थोड़ा सीखने को मिला తెలుగు కూడా తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు ఓ మై గాడ్ చూసారా సార్ వీడి షేడ్స్ అన్నట్టుంది సో వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మీకు ఇది ఈ సెకండ్ మూవీ రిలీజ్ కదా సో ఎలా ఉంది ఈ ఫీలింగ్ అండ్ బటర్ఫ్లైస్ ఎట్లా ఉన్నాయి అసలు బటర్ఫ్లైస్ చాలా ఫ్రీగా ఎగురుతున్నాయి బికాజ్ ఈ స్లాంగ్ ఈ కల్చర్ స్క్రిప్ట్ ఇదంతా వెరీ క్లోజ్ టు మై లైఫ్ అండ్ క్లోజ్ టు మై హార్ట్ చాలా స్పెషల్ అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మాట్లాడిన స్లాంగ్ గురించి తిరిగిన మనుషులు అందులో జరిగిన కథలు అదే ఒక సినిమాలా తీస్తున్నాను అండ్ ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ యా అది చాలా హ్యాపీగా వెరీ జాయ్ఫుల్గా చేశాను ఈ ప్రాసెస్ అండ్ వేద ఐ మస్ట్ టెల్ యూ నేను చూస్తే అంటే మా ఇంటి అమ్మాయి మా పక్కింటి అమ్మాయి అన్న ఫీల్ వస్తుంది సో అంటే మీ ఫేస్ లో క్యారెక్టర్స్ కూడా అంత బాగా పలుకుతాయి యాక్చువల్లీ నేను మీ ప్రీవియస్ మూవీ కూడా చూసాను సో ఇట్స్ సో నైస్ అండ్ ఇక్కడ మన దగ్గర ఎవరు ఎంసీ హరి కొద్దిగా ఏదైనా ర్యాప్ చేస్తారా మా కోసం ప్లీజ్ అంటే సినిమాలో పాట ర్యాప్ చేయాలా లేకపోతే ఏదైనా మన ప్రమోషన్ కి ఏది యూజ్ ఏది వైరల్ అవుతుందని టచ్ చేసేద్దాం లైక్ ఐ సెడ్ రా ఓకే ఏది ఆ లాస్ట్ బిట్ ఇయేనా ఏది నీ ఇష్టం మామ నువ్వు అల్లుకపోతావు అంతేంటా సరే మధ్యలోకి వెళ్ళి చేస్తాం మొత్తం నువ్వు అందుకు ఓకే బ్రింగ్ ద హీట్ ఫ్రమ్ ద స్ట్రీట్ मांझा माइन इज नॉट डील खींच काट लाइक इट्स मैं अब्बा जान का रोड जान ले डूड बाइकों पे कट्टा मारते बोध ओनली कट्टर एटीट्यूड सीधा हेलीकॉप्टर शॉट अब्बा 10 में कर देते 60 डेढ़ इशारे नहीं चलता बाप आके फाड़ देते सीट सर को फोड़ देते नीट తొండి సాలె ముఖం నీది చూసుకున్నవా నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నవా నీకు నియ్యదుందా లేదా ఇంట్లో దాచుకున్నవా సాలె గెలికినాక మైదానం దాడి పోతావా ఇంకా ఉరికిచ్చుడే గల్లీ గల్లీ లంగర్ వస్తు నాంపల్లి షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలుల్లి ఈడ ఎవడు షేరు ఎవడు కాదు ఎవడు కింద ఎవడు మీద ఎవడి దవడ సైడ్ అయితే చూసుకుందా నీ తల్లి లంగా అంత బాగా పాడారు యాక్చువల్లీ యా कुछ भी मत सोचो कभी कभी ऐसे आ जाता अरे आने दो जो आता वो आने दो సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు ముగ్గురు అబ్బాయిలు అంటే మీతో పాటు కో యాక్టర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు సో మీకు అప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే చేయడానికి అంటే ఏంటి రీజన్ నేను ఒక్కడనే హైలైట్ అవుతానా అవ్వనా అన్న డౌట్ రాలేదా అండ్ వాట్ ఈస్ ద రీజన్ మీరు ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి
అంటే స్క్రిప్ట్ ఓకే చేయడానికి రీజన్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ చాలా ఏళ్ళుగా ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అవుతూ సరే ఇంకా క్రాఫ్ట్ బెటర్ చేసుకుంటూ జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. బట్ అమీర్లోకి ఫిల్మ్ వచ్చిన తర్వాత ఐ థాట్ ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కానీ స్టోరీ విన్న తర్వాత అనిపించింది ఏంటంటే వెరీ గుడ్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ అమీర్లోక్ సినిమాలో ఏదైతే చెప్పాలనుకున్నామో మేము ఆ పాయింట్స్ ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే కాదు, చాలా అసలు ఎక్కడ నేను అంత ట్రూ టు లైఫ్ సినిమా చూడలేదు. సో అండ్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్ అండ్ సచ్ అ గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ త్రూ మన కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది అనడం ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ నాకు తెలిసి నాకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫిల్మ్ అండ్ టు మై డైరెక్టర్ రమణారెడ్డి గారు ఆల్సో. రమణారెడ్డి గారు సైలెంట్ గా మొత్తం వెనకుండి ఆడిచ్చేస్తున్నారు. సో నైస్. అన్న పాపం మానిటర్ వెనుకున్నప్పుడు మేము కూడా ఆడుకున్నాం ఆయనతో. చల్తా ఏముంది. నో బికాస్ ఇట్ వాజ్ వెరీ ఫన్. అసలు కథలో చాలా బాండింగ్ అవసరం ఉన్నది ఈ 3 క్యారెక్టర్స్కి మధ్యలో. సో దాన్ని మేము బేస్గా చేసుకుని రీడింగ్ చేస్తూ మేము ముగ్గురం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇప్పుడు మేము షూటింగ్ కూడా కలిసి వెళ్ళేటోళ్ళం. షూటింగ్ పోయేటప్పుడు ఏం సీన్ చేస్తున్నాం అది మాట్లాడుకుంటుండే. ఇవాళ కూడా కలిసే వచ్చినాం. ఈ రోజు ఏం మాట్లాడుకుంటాం అంటే నీ అసలు లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకరికొకరు అడ్వైజెస్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చింది ఫ్రెండ్షిప్. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్. అరే ఎన్ని టేకులు రా, కాన్సన్ట్రేషన్ లేదా, మాట్లాడడానికి రాదా, ఎన్నిసార్లు చెప్పాలి యాక్సెంట్ అని ఇట్లా డైరెక్టర్ గారు ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యారు? మాకెవరికి కలిగాని వాడికారు అయ్యిందా? అంటే ఇంత ఇంటెన్సిటీలో కాదు, అంటే నేను చాలా ఓవర్ చేశాను ఫ్రెండ్స్. లేదు పర్ఫెక్ట్ డైరెక్టర్ అండి మీరు, అయిపోవచ్చు. పర్ఫెక్ట్ డైరెక్టర్ నేను చాలా డామినేట్ చేస్తాను అంటూ ఉంటారు తెలుసా. డైరెక్టర్ గా క్వాలిటీ ఉండాలి. మంచిదే. అంటే నాకు అయిందంటే ఇన్ ద సెన్స్ నాకు స్లాంగ్ అంతా నేను అంత కంఫర్టబుల్ కాదండి. నేను ఆంధ్ర తెలుగు నాది మొత్తం. కొవ్వూరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు మా అమ్మ నాన్నది. మా మమ్మీది కూడా రాజమండ్రి. ఓ అవునా? సీరియస్లీ యా. మేము వెళ్ళిపోతాం అన్న మీకు. అట్లా వెళ్ళకూడదు, నా తాండూరు మరి. అవునా? ప్రాపర్ తెలంగాణ. ఓకే. మీకు సొంత ఊర్లు? మమ్మీ ఆంధ్ర, డాడీ తెలంగాణ. సో ఇట్స్ అలా మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ పాపం ఏదో అలా ఏదో అయిపోతే ఇంకేదో అయిపోయింది ఇక్కడ. మీరు హైదరాబాద్? లేదు, నేను కూడా పుట్టిందైతే తాండూరులో. ఒక 10-12 years బ్యాక్ హైదరాబాద్. ఇంకా అలవాటు చేసుకుంటున్నాం కొద్దిగా సిటీ లైఫ్. ఇంకా హైదరాబాద్ మీకు అలవాటు పడిపోయింది కదా, మీరు అలవాటు చేసుకోవడం. థ్యాంక్ యూ అండి, మంచిగా అనిపించింది అది యాక్చువల్లీ. రాహుబాబు మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమా డైరెక్టర్ కదా. డైరెక్టర్ గారు ఆల్రెడీ కరెక్ట్ గా చూస్ చేసుకున్నారా యాక్చువల్లీ. మీరు మీకు ఒక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న డ్రీమ్ అంటే ఎవరైనా పర్టికులర్గా ఉన్నారా, వీళ్ళతో ఒక్కసారైనా స్క్రీన్లో కనిపిస్తే చాలు దేవుడా అన్న ఫీల్? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్. నాకు సినిమా అంటే చిరంజీవి గారు నేను 10 years ఒక డెకేడ్ వరకు. సో హీఈస్ ద అల్టిమేట్ ఇన్స్పిరేషన్ టు మీ. సో ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్ సమ్డే. ఏదో ఒక రోజు మీరు మంచి క్యారెక్టర్ చేయాలని నిజంగా కోరుకుంటాం. అండ్ రమణ గారు, మీరు డైరెక్టర్గా చాలా క్లియర్గా ప్లాన్గా పర్ఫెక్ట్గా వెళ్తున్నారని అనిపిస్తుంది సో ఫార్ చూస్తుంటే కనుక. మీరు ఒక హీరోని డైరెక్ట్ చేయాలి అని అంటే మీ బకెట్ లిస్ట్లో ఎవరున్నారు? అంత దూరం ఆలోచించలేదు నేను. జస్ట్ చూడండి ఎలా చూస్తున్నారు. పొసెసివ్ సార్. నేను ఇంకా అంత దూరం ఏం ఆలోచించండి, ఫస్ట్ ఈ సినిమా వరకే ఆలోచించాను నేను. బట్ సార్ నేను కొన్ని ఆప్షన్స్ ఇవ్వనా? యా అట్లా అయితే చెప్పొచ్చు అంటే సార్ ఆప్షన్స్. మీ ఫేవరెట్ హీరోస్ ఎవరైనా ఉన్నారా? శశి, హరి. ఈ ఆప్షన్స్ ఇవ్వండి చూద్దాం. అడిగింది మిమ్మల్ని మీరు చెప్తే ఇద్దాం అటు ఆప్షన్స్ ఇద్దామని. ఓకే సార్, మీరే చెప్పండి. సో ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు. బై ఎనీ ఛాన్స్ ఎప్పుడు ఎవరిని అదృష్టం ఎలా తడుతుందో తెలియదు, ఎలా టాలెంట్ బయటకు వస్తుందో కూడా నిజంగా తెలియదు. బై ఎనీ ఛాన్స్ మహేష్ బాబు గారు. కానీ ఇప్పుడు ఆన్సర్ సెలెక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, ఆ మిగతా నలుగురు చేయరు కదా. అట్లేముండదు, అర్థం చేసుకుంటారు. ఓకే అలా అయితే మరి అన్న టైం ఉంది అంత వల్ల.
డైరెక్టర్ గారు కష్టం. చాలా స్మార్ట్ గా ఆన్సర్స్ ని తప్పించుకుంటున్నారు తెలుసా. ఇప్పుడు ఏ హీరోకి నువ్వు చెప్తే ఏ హీరో డేట్స్, సారీ ఇప్పుడు ఏ హీరోకి ఎస్ చెప్తే ఇంకే హీరో డేట్స్ ఇవ్వడం అని చెప్పేసి వెరీ బ్యాడ్ సార్, వెరీ వెరీ ఎవరి బ్యాడ్. పేరు చెప్పినా మేమేమని. నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్, దీనికి మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. ఈ ముగ్గురు ఇప్పుడు ఉన్నారు కదా పక్కన హీరోస్, వీళ్ళతో మళ్ళీ వీళ్ళతో మాత్రం లైఫ్ లో వర్క్ చేయండి రా అన్న హీరోస్ ఎవరైనా ఉన్నారు? ఎవ్వరు లేరని మాత్రం చెప్పొద్దు. అప్పుడు ఇంకో క్వశ్చన్తో వస్తాను. ఇంకో క్వశ్చన్తో రండి. భయం వేస్తుంది కదా ఎవరి పేరు చెప్తారా అని. నో ఛాన్స్. ముగ్గురుతో No 3 సినిమాలు chance. చేస్తాడండి ఆయన కన్ఫర్మ్. అంటే ముగ్గురు ఒకరిని వీళ్ళు నేను ఈ రోల్ అయితేనే చేస్తానే బ్యాచ్ కాదు, వీళ్ళ ఆర్టిస్టులు. దే ఆర్ మంచి ఆర్టిస్టులు అండ్ విత్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే ఆర్ ప్రూవెన్ ఇన్ దిస్ ఫిలిం. సో వీళ్ళతో ఎప్పుడు చేయమన్నా నాకు మోస్ట్ కంఫర్టబుల్ జోన్ అది. యాక్చువల్లీ చెప్పాలి వీళ్ళని కాదు, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ మేము తీసిన లొకేషన్ చూస్తే పారిపోతావు నువ్వు అసలు అడగ అట్లుంటది. ఎలాంటి ప్లేస్ అది? అంటే అంటే నీకు ఒక క్యారవాన్ ఉండదు, ఏం ఉండదు. జస్ట్ అంటే ఒక 20 ఏళ్ళ కింద సినిమా తీస్తున్నప్పుడు చైర్లు వేసుకొని టెంట్ కింద కూర్చొని చేసేది, అలా చేయాల్సి వచ్చింది. సార్ నేను చేస్తాను సార్, ఎందుకంటే వర్క్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి కష్టంగా అనిపించదు. నెక్స్ట్ జాయినింగ్ అస్. సో నో హానెస్ట్లీ కదా, మీకు మేబీ వర్క్ ప్యాషన్ ఉంది కాబట్టి ఎంత బ్యాటిల్ ఉన్నా ఎంత స్ట్రగుల్ ఉన్నా ప్యాషన్ ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది అది కనిపించదు. ఇష్టం లేని ప్లేస్ లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా నచ్చదు. సో సింపుల్ ఫండ్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ మనకు నచ్చిన ప్రొఫెషన్ లో మనం ఉన్నాం అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇంకా మిగతాది దేవుడి ఇష్టం, ఎంత రాసిందో ఎంత రాసలేదు, దట్స్ ఫైన్ సార్. సోల్డ్ అన్న నెక్స్ట్. నా ఫ్యూచర్ ఏంటి గైస్? ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక్కరితో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో సినిమా చేస్తారు? మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు అంతేనా? ఒక్కరితో అవదులేండి, నా కథల్లో అన్నీ చాలా ఎక్కువ గుంపు ఉంటుంది, ఒక్కరితో చేయడం కష్టం. మిగతా ఇద్దరిని తీసేయాలన్న, వేరే వాళ్ళు తీసుకోవాలి అప్పుడు మీరు గుంపు. ఎగ్జాక్ట్లీ, చాలా సేఫ్ గా తప్పించుకుంటున్నారు. తప్పించుకోవడం లేదు, ముగ్గురికి టాస్ వేస్తాను నేను. అన్న బొమ్మ బొరుసు రెండే ఉంటాయి అన్న. లేదు ఒక్కొక్కరిని సారి వేస్తారా? బొమ్మ వస్తే నేను, బొరుసు వస్తే వాడు, నిలబడితే వీడు. చిట్టీలు వేద్దాం, ఏముంది వాళ్ళతోటే తీపిద్దాం. వేదా యూ టెల్ మీ, ముగ్గురులో నువ్వు ప్లీజ్ అందరిలాగా సేఫ్ ఆన్సర్ ఇవ్వ ప్లీజ్. మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఈమె చెప్తుంది అని చెప్పి. వీళ్ళిద్దరిలో ఒక్కరితోనే వర్క్ చేయాల్సి వస్తే ఎవరితో వర్క్ చేస్తావు మళ్ళీ? ముగ్గురులో కరెక్ట్ కన్వే అయిందా? మనోజ్ సేమ్ థియేటర్ వాళ్ళు, సేమ్ హ్యాపీయా? థియేటర్ కంపెనీ. అలా ముగ్గురికి ఎవరో ఒకరికి రోల్ ఉందన్నా కూడా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అన్న నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దే విల్ డూ దట్. దట్స్ నైస్. ఈ మధ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వచ్చి మీ డైలాగ్ నేను అన్నకి చెప్పి బాగా అన్న వాడుద్దన్నా నేను చిన్న సెట్టింగ్ అట్లా. అది అలా. అండ్ డూ యూ సింగ్? sometimes ఏదైనా ట్రై చేయొచ్చుగా. మీ సినిమాలో నుంచి సాంగ్ అయినా లేదా మీరు బాగా పాడే పాట ఏదైనా కూని చేయాలనుకున్నా? కాసులకల బాగా పాడదా? సూపర్ పడుతుంది, నాకు జలుబు ఉంది అది. కాసులకల I can say లిరిక్స్ నేను కూడా మేము పాడతాం. అంటే వెరీ ప్రొఫెషనల్ సింగర్. మా సినిమా పాట కదండి, పాడు చేస్తే ఆయన సాయంత్రం మాకు చెప్తాడు అది ఏమన్నా ఇందాక. చాలా మంచి లిరిక్స్ యాక్చువల్గా తెలుగులో, లైక్ కేర్ ఆఫ్ కంచపాలెంలో ఆశా పాషం లాగా దిస్ సాంగ్ ఇస్ హ్యాస్ దట్ వైబ్. రెడీ? నేను అనుకుంటా Ready. చేసుకోండి. Yes. 1 2 1 2 3 go. రెక్కలు కదలాడందే సిక్కులు విడిపోవంట, రెక్కలు సరితూగే వేళ పిక్కలు పరుగాడందే డొక్కలు నిదరోవంట, హక్కులు చేయి మారే వేళ. లోకము కనికట్టంట, ఎక్కాల పుస్తకమంట, అంకెలతో వంకలు తొడువింకా, కాసుల కల వేరే అంట, అవి పూసుకు తిరగాలంట, చూపుల దిశ మారును చూడింకా. 1 2 3 4 నీలాగే అందరూ నీ చుట్టూ, తమాసలన్నీ బతుకే వడగట్టు, సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు.
అభిమానులన్నీ చుట్టూ పెట్టే కలలన్నీ ఇంటికి తాకట్టు సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు. వావ్, యాక్చువల్ నిజమే, పైసల చుట్టే దునియా తిరుగుతుంది. మన చుట్టూ కదా డబ్బులు తిరగాలి, రియాలిటీ మర్చిపోతున్నాం కదా మనం. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత వచ్చేస్తాయి. బాగుంది ఫీల్ యాక్చువల్లీ. Yeah. అయిపోయిందా? నేను మాట్లాడలేదు just. ఊరికే అన్నానండి. సో యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ రాహుల్ సాంగ్ కూడా చాలా బాగుంది. అవ్వాలి దావత్. చాలా బాగుంది అసలు రాహుల్ సిప్లిగంజ్ సాంగ్. నాకు వింటుంటే ఓకే మన హైదరాబాదీ అంటే లేకపోతే ప్రాపర్ చిల్లర్ బాయ్స్ కోసం ఒక క్రేజీ సాంగ్ లాగా. ఇట్స్ నైస్ యాక్చువల్లీ, ఇట్ హ్యాస్ ద వైబ్, Yes. యూత్ఫుల్ ఫీలింగ్ Yeah. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వయసు అయిపోతున్న వాళ్ళకి కూడా అరే మనం ఒకప్పుడు ఏం బతికినాం రా భయ్ అని గుర్తు తెచ్చుకునేటట్టు ఉంది యాక్చువల్లీ ఇట్ ఇస్. అండ్ మొన్న యాక్చువల్గా అహ్మదాబాద్లో ఫ్రెండ్ ఉంటారు ఇక్కడ తెలుగు, వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ హీజ్ అబౌట్ 72. ఆయన వస్తే అరే మేము ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి రా, ఆ వర్డ్స్ ఇప్పుడు ఈ పాటలో కనబడుతున్నారా నాకు అంటున్నాడంట. ఇక్కడ రిలీజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. చెప్తా భయ్యా చెప్తా అని చెప్పాను. ఆగస్ట్ 21st రిలీజ్ అవుతుంది. అండ్ థియేటర్స్ లో కాసుల వర్షం కురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి ముఖ్యంగా ప్రమోషన్స్ తో మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. Yes, yes. ఏ సినిమా రిలీజ్ అవుతుందని ఆడియన్స్ కి రీచ్ అవ్వడమే చాలా Yeah. కష్టం అయిపోయింది. మన అమీర్ లోక్ సినిమా హార్ట్ఫుల్ గా అందరికీ నచ్చాలని, మంచిగా డబ్బులు రావాలని, సక్సెస్ రావాలని, గోల్డ్ అని ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక మాటల్లో సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్కి చెప్తారా? డిజిటల్ దునియా, సో Yeah. ఎట్లా అంటే ఫాస్ట్ అయిపోయింది, అసలు ఎవ్వరికి ఓపిక ఉండట్లేదు. అరే ఏడుస్తున్నారా నేను అనే దగ్గర అరే ఎందుకు ఏడుస్తున్నారా ఏడవకని అంటుండు, కానీ అరే ఎందుకురా ప్రాబ్లం ఏంట్రా చెప్పురా అని అడిగితే అమ్మో గంట మాట్లాడతాడేమో అని మన భయం. తెలుసుకోవాలని ఎవరికి లేదు, ఏడుస్తున్నామా ఏడవకు అంతవరకే ఉంది. కనివే అయిందా నేనేం చెప్పాను? అప్పుడప్పుడు ఏంటో చిన్నగా పెద్దరికం వస్తుంది. చిన్నగా పెద్దరికం. ఎస్, ఒక క్వశ్చన్ మిస్ అయ్యాను. మన దాంట్లో కీరవాణి సార్ కూడా ఒక పాట పాడారు, అసలు అది ఎలా జరిగింది సార్తో? అంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఒక బ్యూటిఫుల్ మెలోడీ కావాలి. ఆ సాంగ్కి లిరిక్స్ వచ్చిన తర్వాత మేమందరం ఎవరు పాడితే బాగుంటుంది అన్నప్పుడు ఒకసారి స్మరణ అన్నాడు, దీనికి కీరవాణి సార్ వాయిస్ తప్ప వేరే వాళ్ళది ఇంకా సూట్ అవ్వదు అన్నాడు. అయిపోయింది, ట్రై చేసాము. బట్ ఆ టైంలో ఆయన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నారు అప్పుడు 26 జనవరి టైంలో, అదేనా? యా, అదే టైంలో వందే మాత్రం ఏదో ఈవెంట్ జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్టు అది చేస్తున్నారు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 month. ఆయన విన్నారు, ట్రాక్ పంపించినప్పుడు విని బాగుంది పాడదామన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లో బిజీ అయిపోయారు, కుదరలేదు. 1 month తర్వాత 1.5 month తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ట్రై చేస్తే ఏంటిగా మీరు ఎవరితో పాడించుకోలేదా పాట అన్నారు. అంటే లేదు సార్, వెయిటింగ్ ఫర్ యువర్ వాయిస్, ఇట్ నీడెడ్ అని అంటే సరే అని మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. సో దట్ డే దట్ 3 hour సెషన్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆల్. ఇంకా చెప్పాలంటే అంటే ఒక పెద్ద మనిషి, అంత పెద్ద మనిషి మన దగ్గరకు వచ్చి ఆయన చుట్టూ మేము తిరుగుతుంటే ఆయన చాలా నేర్చుకోవచ్చండి ఆయన దగ్గర నుంచి. అండ్ ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఒక లిరిసిస్ట్ని ఒక చిన్న దగ్గర చేంజ్ చేయొచ్చు. నాకు డౌట్ ఉండింది, అడిగితే ఒకసారి ఆయనకు ఫోన్ చేయండి అన్నారు. ఆ లిరిసిస్ట్ ఆ టైంలో అవైలబుల్ లేకుండే. ఆయన కన్సెంట్ తీసుకొని దీన్ని ఇలా కూడా అనొచ్చు, మార్చమంటారా? హీ వాజ్ దట్, అంటే హీ గివ్స్ ఇమెన్స్ రెస్పెక్ట్ టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. ఇట్స్ నైస్, గ్రేట్ మ్యాన్. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. నైస్ అండి. యాక్చువల్లీ మీరు కూడా అంటే ఈ ప్రాజెక్ట్లో చాలా పర్టికులర్గా చాలా కరెక్ట్గా, అంటే మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ దట్ క్రెడిట్ గోస్ టు స్మరణ్, సింగర్. ఇన్ జనరల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ, అంటే యూ హ్యావ్ ఎ గుడ్ జడ్జ్మెంట్ అని అనిపిస్తుంది అండి. ఉంటుంది. ఆల్మోస్ట్ 20 years ఒక ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది అయితే ఆ క్వాలిటీ అయితే వస్తుంది. ఇదంతా జుజుబీరా మనకి అలా చెప్పేసి మనకి 20 years ఎక్స్పీరియన్స్, ఏది ఏ స్పాట్ నలుగురు ఇక్కడే ఉన్నాం. అదే. అండ్ రానా దగ్గుపాటి గారు ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది, ఇది ఎలా జరిగింది? ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో హౌ ఇట్ హ్యాపెండ్? యా, స్పిరిట్ టీమ్ మనము ఫస్ట్ స్క్రీనింగ్ కాస్ట్యూమ్ రూక్ వేసుకుంటాం ఆబ్వియస్లీ. చూసి మేము బాగా ఎగ్జైట్ అయ్యి ఆ రోజు ఒక పండగలాగా అయిపోయింది. దాని తర్వాత 4 days ఇంకొక స్క్రీనింగ్ మళ్ళీ
అసలు మనం చూసుకున్నాం బాగానే ఉంది, మన బిడ్డ మనకు బాగానే ఉంటుంది, కొత్త ఆడియన్స్కి ఒకసారి చూపించి చేద్దాం అనుకున్నాం. అదే టైంలో స్పిరిట్ టీమ్కి కొద్దిగా యాక్సెస్ దొరికింది మాకు. సో అడిగాం వాళ్ళని, రిక్వెస్ట్ చేసాం ఒకసారి మీరు రండి ఆ స్క్రీనింగ్కి అని అంటే వచ్చారు. కంప్లీట్ కొత్త ఆడియన్స్, ఇటువైపు స్పిరిట్ టీము. నేను లోపలికి వెళ్ళలేదు హానెస్ట్గా చెప్పాలంటే, బయటనే కూర్చొని వెయిట్ చేస్తున్నా. అదే టెన్షన్ ఉంటుంది కదా యా, సో దట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అందరు బయటికి వచ్చారు. అండ్ జస్ట్ లుకింగ్ ఎట్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువైపు స్పిరిట్ టీం వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు, బాగుందండి అన్నారు అంతే. దాని తర్వాత సెకండ్ హాఫ్ అయిపోయింది, ఇంకా లోపల ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. తర్వాత బయటకు వచ్చినాక ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరితో మాట్లాడేస్తున్నాం. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అది చూసి మీరు అయిపోయినాక రండి పర్వాలేదు నిదానంగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కలిస్తే చెప్పారు ఫిలిం ఈజ్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ రిలీజ్ అని చెప్పేసి మాట్లాడారు. సో మీరు ఆ కంగారు పడ్డారు, బయట నుంచున్నారు, టెన్షన్ అంతా ఓకే అయినాక నాని జెర్సీ సినిమాలో అని అరుస్తారు చూడండి, ఆ ఫీలా లేకపోతే కొట్టేసారా మనం ఆ ఫీలింగ్? నేను యాక్టర్ కాదు కాబట్టి అలా చేయలేను. ఫీలింగ్ ఒకటి అసలు ఉంటుంది కదా. అక్కడికే అయిపోయింది నాకు, అసలు వీళ్ళందరూ రియాక్షన్స్ చూసి అయిపోయింది. సో వీ మేడ్ ఏ గుడ్ ఫిలిం అన్న ఫీలింగ్. అంటే దాని తర్వాత కూడా మేము ఒక 2-3 స్క్రీనింగ్స్ ఇంకా కొత్త ఆడియన్స్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ అలా చూపించాము. అండ్ ఎవ్రీ టైమ్ మేము ఎక్కడైతే రియాక్షన్స్ పడుతున్నాయో దట్ వాజ్ ఎ రిపీట్ మోడ్. ఎవ్రీ ఆడియన్స్ ఆర్ రియాక్టింగ్ ఆన్ ద సేమ్ మూమెంట్స్, దే ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం. అండ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. August 21st మనం రాబోతున్నాం. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉండబోతుంది? ఇట్స్ మొద్దాలు లేదు, ఒకరే చెప్తారా? షేక్ చేస్తాం. మీరు సినిమాకి వస్తే 2 గంటల్లో మీకు ఒక హైదరాబాదీ కమ్యూనిటీ మొత్తం మీ దోస్తులు అవుతారు. మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ ప్లాటర్. ఒక మంచి థాలీని తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఎవ్రీ ఎమోషన్ టచ్ అవుతుంది అండ్ చాలా హోల్సమ్గా అనిపించే ఫీలింగ్తో వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు డైరెక్టర్ చూసిన ప్రతి ఒక్కరు నేను అమీర్లో కానీ ఫీల్ అవుతాడు, వాళ్ళ మెసేజ్ అవుతుంది డెఫినెట్లీ. నిజంగానే మంచి దిల్లు ఉన్నవాడు ఎప్పుడు అమీరే అని చెప్తారు. సో 21st మన అమీర్లోకి సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో సినిమా చూడండి అండ్ మన వాళ్ళకి ఒక మంచి సక్సెస్ని హిట్ని అందించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ. మన వాళ్ళకి తోడా ప్యార్దాలో పోయి అని చెప్పారు. అట్లనే మన వాళ్ళకి కొద్దిగా 21st August థియేటర్కి వెళ్ళి తోడా ప్యార్ డాలో భయ్యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.